జై గోవింద, జై జై గోవింద. గోవింద భగవద్ బంధువులందరికీ నమస్సుమాంజలు. నేను మీ సోదరి సునీత మధుసూదన్, శ్రీ గోవిందనామ ప్రచార సేవా సంఘం నుంచి ఈరోజు మీ అందరి ముందుకి ఒక మంచి కథతో వచ్చానండి. అందరికీ తెలిసిందే, 3 చేపల కథ. ఈ కథలన్నీ మళ్ళీ మళ్ళీ మనం ఎందుకు గుర్తు చేసుకోవాలో తెలిసినవి కూడా అంటే, మన జీవితంలో కొన్ని మనం తెలిసినా కూడా మిస్ చేసుకుంటూ ఉంటాం. ఈ కథలు విన్నప్పుడు మనకు అవి మోటివేషన్గా అనిపిస్తూ ఉంటాయి. ఏమో నాకు నచ్చింది, అప్పుడప్పుడు ఇవి వింటూ ఉండాలి అనిపించి మీ అందరికీ తెలియపరచడానికని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. మరి కథలోకి వెళ్తే, 3 చేపలు మంచి స్నేహితులు. ఒక చేప పేరు సుమతి, రెండవ చేప పేరు సుబుద్ధి, మూడో చేప పేరు మందమతి. మీకు పేర్ల ద్వారానే తెలిసిపోతూ ఉంటాయి. మరి సుమతి అంటే ఈ చేప చాలా తెలివైనది. ముందు రాబోయే కష్టాన్ని ముందే గ్రహించి తను తినడం కోసం కానీ, లేదా చేపల వల్ల తనని చిక్కించుకోకుండా కాపాడుకోవడానికి కానివ్వండి, ఎక్కడెక్కడ నాచు ఉంటుంది, ఎక్కడెక్కడ మనం క్రిములు తినవచ్చు, ఇట్లా అన్నీ ఎప్పుడూ కూడా నిరంతర శ్రమతో తను ఎప్పుడూ కూడా ఆలోచన చేస్తూ, ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ చూసుకుంటూనే ఉంటుందన్నమాట. ఎప్పుడు చక్కగా నీళ్ళల్లోంచి కూడా సగం తల పైన పెట్టి, ఎవరైనా వచ్చి మాకు ఆపద కలుగుతుందేమో, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా కాపాడుకోవచ్చు అని చెప్పేసి తను ఎప్పుడూ కూడా తెలివితనంతో ఉంటూ ఉంటుంది. మరి సుబుద్ధి కూడా తెలివైందే, కానీ అదేమనుకుంటుందంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాంలే, సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకుందాంలే, నాకు తెలివైన దాన్ని, నాకున్న తెలివితేటలు ఎవరికీ లేవు, అప్పుడు మనం పరిష్కరించుకుందాం, ఇప్పటి నుంచే దాని గురించి ఆలోచన ఎందుకు, సమయాన్ని చక్కగా గడపాలి, ఆ కష్టం ఏదో సమస్య వచ్చినప్పుడు పడాలి అని చెప్పేసి తెలివితేటల్ని కొంచెం విశ్రాంతితనంతో ఆలోచించిద్ది. అయినా నా స్నేహితురాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు చెప్తారు, వాళ్ళు చేస్తే వాళ్ళ వెనకాల నడవచ్చు అని కొంచెం బద్ధకం అన్నమాట. ఇంకా మందమతి, ఈ విషయం చెప్పక్కర్లేదు, ఈమె పూర్తిగా బద్ధకస్తురాలు. ఎలా అంటే, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తారు, ఏదో ఒకటి చేద్దాము అని కనీసం కొంచెం కూడా ఆలోచన చేయకుండా, తన రేపు అనే పరిస్థితిని ఆలోచించకుండా, ఇప్పుడు ఏం తినాలని కూడా ఆలోచించకుండా తన సమయాన్ని విశ్రాంతితోనే ఎప్పుడు గడుపుతూ ఉంటుంది. అయితే ఒకరోజు ఈ కొలంలోంచి కొంచెం నీళ్లు తగ్గడం, ఎండాకాలం వస్తే కొంచెం నీళ్లు తగ్గడం మొదలు పెడుతుంది. ఈ నీళ్లు తగ్గినప్పుడు ఈ చేపలన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. జాలరి వాళ్ళకి చేపలు పట్టడానికి ఈజీ అయిపోతుంది. ఈ జాలరి వారు వచ్చి ఈ కొలన్ని చూసినప్పుడు, నీళ్లు తగ్గుముఖం పట్టినప్పుడు ఈ చేపలన్నీ ఎక్కువగా కనిపించి, మనకి చాలా మంచి వ్యాపారం చేసుకోవచ్చు, జాలరి తీసుకొచ్చి ఈ చేపలన్నీ పట్టుకోవచ్చు అని చెప్పేసి ఆ కొలం దగ్గరికి వచ్చి మాట్లాడుకోవడం ఈ సుమతి వింటుంది. ఈ సుమతి విని వెంటనే వెళ్ళి వాళ్ళ స్నేహితురాళ్ళకి చెప్పేస్తుంది, సుబుద్ధికి మందమతికి, మరి మనకు కష్టం రాబోతుంది, మన కొలంలో ఉన్న నీళ్ళన్నీ తగ్గిపోయి జాలరివాడు ఇట్లా మాట్లాడుకున్నాడు, రేపు వచ్చి జాలరి తీసుకొచ్చి మన అందరినీ కూడా వలపట్టేస్తారంట, మనం ఎలా అయినా సరే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, నేను ఒక చిన్న మార్గం చూశాను, ఈ చెరువుకి ఒక మూల చిన్న మార్గం ఉంది, ఆ మార్గంలోంచి తప్పించుకుంటే మనం బయటపడవచ్చు, వేరే పెద్ద కొలంలోకి వెళ్ళిపోవచ్చు, రండి వెళ్దాము అని చేసి వీళ్ళందరికీ చెప్తుంది. అయితే ఈ సుబుద్ధి కానీ మందబుద్ధి కానీ అంటాయి, ఇంకా రాలేదు కదా, రేపు వచ్చినప్పుడు చూద్దాంలే, అప్పుడు తప్పించుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేద్దాంలే అని చెప్పేసి అంటాయి. సరే మీరైతే రండి, నేనైతే ముందు వెళ్ళిపోతున్నాను, నేను కొలను చూసుకున్నాను, ఒక సొరంగం చూసుకున్నాను, నేను వెళ్తున్నాను, మీరు వస్తారని ఎదురు చూస్తూ ఉంటానని చెప్పేసి సుమతి వెళ్ళిపోతుంది. అయితే మరురాజు ఆ జాలరి వల తీసుకుని వస్తాడు, చేపలన్నిటినీ పట్టేస్తాడు. ఈ సుబుద్ధి కళ్ళు తెరిచే లోపల, మందమతి తెలివి తెచ్చుకునే లోపలే వలలో చిక్కుకోవడం జరిగింది. ఆ వలలోంచి బయటపడినప్పుడు కనీసం సుబుద్ధి అప్పటికప్పుడు కొంచెం తెలివి తెచ్చుకొని చచ్చిపోయినట్లు పడి ఉంటుంది. బాగా ఊపిరి బిగబట్టేసి ఏమీ కదలకుండా చచ్చిపోయిన దానిలాగా కొంచెం తెలివిగా పడి ఉంటుంది.
అప్పుడు ఈ జాలరు వాళ్ళు ఏవైతే బతికి ఉన్నాయో ఆ చేపలను తీసుకుని మిగతా చచ్చిపోయిన చేపలన్నిటిని కూడా వదిలేసేద్దాము, ఆ నీళ్ళల్లో పడేసేయి, అవి మనకొద్దు అని చెప్పేసి ఏవైతే చచ్చిపడిపోయి ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ నీళ్ళల్లోకి పడేస్తారు. అలా సుబుద్ధి రక్షింపబడుతుంది. ఈ మందమతి అయితే అలా చేయడం కూడా దానికి చేత కాదు. చివరాఖరికి తన ఆలోచన అంతా కూడా పని పెట్టకపోయేటప్పటికీ, కష్టపడకపోయేటప్పటికీ ఆ జాలర్ వారి చేత చిక్కి చనిపోతుంది. ఇప్పుడు ఈ 3 చేపల కథలో మనం ఎలా ఉండాలి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే అందరికీ ఒక గోల్, ఒక అచీవ్మెంట్ చేసుకోవడానికి లైఫ్ స్కిల్స్ అనేవి కొన్ని ఉంటాయి. వాళ్ళు ఆ అచీవ్ చేసుకోవడానికి ప్లానింగ్ కూడా వేసుకుంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ ప్లానింగ్ని అమలుపరుచుకోవడానికి రేపు అంటే డే బై డే దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. ఆ వాయిదా వేసేటప్పుడు కొన్ని వాళ్ళకి రాకూడని కష్టం ఏదైనా వచ్చినప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు అది వాళ్ళు చేసుకోవడానికి అవ్వదు. మీరు కనుక చరిత్రలో చూస్తే ఎవరైతే ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ గోల్ని అచీవ్ చేసుకోవడానికి సమయాన్ని కేటాయించి కష్టపడతారో వాళ్ళు మాత్రమే నెగ్గినట్లు, సక్సెస్ఫుల్ పీపుల్గా మన ముందు నిలబడుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే కారణం అదే. మనం కూడా సుమతిలాగా ముందుగానే ఆలోచన చేసుకొని మన అచీవ్మెంట్ని, ప్లానింగ్ని అమలుపరుచుకోవడానికి ప్రతిరోజు కష్టపడుతూ ఉండాలి. మేము చదువుకున్న రోజుల్లో కబీర్ దాస్ గారిది ఒక దోహే ఉంది. కల్ కరైసో ఆజ్ కరైసో అబ్, పల్మే పరలై హోయేగో బహురీ కరేగో కబ్ అని. అంటే రేపు చెయ్యాలి అనుకున్న పని ఈరోజే చెయ్యి, ఈరోజు చేయాలనుకున్న పని ఇప్పుడే చెయ్యి. ఎందుకంటే మరు నిమిషంలో ఏం జరుగుతుందో తెలియదు. ప్రళయం వచ్చినప్పుడు మనం చేయాలనుకున్న పని ఆగిపోతే మనం అనుకున్నది సాధించలేము అనేసి పెద్దలు ఎప్పుడు మనకి కథల రూపంలో కానివ్వండి, వాళ్ళ యొక్క జీవిత ఎగ్జాంపుల్స్ రూపంలో కానివ్వండి, ఇలాంటివి చెప్తూనే ఉంటారు. కానీ కొంతమందే పాటిస్తారు, సక్సెస్ అవుతారు. కొంతమంది బద్దకిస్తారు, లైఫ్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. దయచేసి మీ అందరి గర్ల్స్ అచీవ్మెంట్స్ మీరు కూడా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గోవింద, జై జై గోవింద.